హైదరాబాద్ లో నైట్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. పబ్ పార్టీలు ఇవన్నీ ఇక్కడ కామన్. కానీ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న కొన్ని స్పెషల్ ఫామ్ హౌసుల్లో డార్క్ సీక్రెట్లు వెలుగు చూస్తాయి. మనీ, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ ఫామ్ హౌసుల్లో సాధారణ వ్యక్తులకు ఎంట్రీ ఉండదు. పోలీసులు రారు. వచ్చిన వాళ్ళను తమ పవర్ ని మిస్యూజ్ చేసి కంట్రోల్ చేసేస్తారు. నగరంలో పబ్ పార్టీ కల్చర్ కామన్. కానీ అక్కడ మాత్రం అంతకు మించి ఉంటుంది. సినీ స్టార్స్, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ టైకూన్స్ బాగా ఇష్టపడే ప్లేస్. రీసెంట్ గా నగరంలో ఓ డ్రగ్ కేసు బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లోని బిఎంఆర్ ఫామ్ హౌస్ లో ఇద్దరు పొలిటికల్ లీడర్స్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. దేశంలో ఫస్ట్ టైం ఓ సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. తెలంగాణ ఈగల్ టీం, స్పెషల్ ఆపరేషన్స్ టీం, స్థానిక పోలీసులు, సైబర్ సిపి రమేష్ రెడ్డి నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. తాండూరు ఎక్స్ఎమ్మెల్యే కేటీఆర్ సన్నిహితుడు పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఈ ఇష్యూ జరిగింది. ఆ ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయి. అయితే మత్తు పార్టీల్లో బడా వ్యాపారులు, బాధ్యత గల ప్రజా ప్రతినిధులు పాల్గొనడం ప్రజలను షాక్ కి గురి చేస్తుంది. గతంలో జన్వాడలోని ఓ ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ది రాజ్ పాఖాలతో పాటు పలువురు డ్రగ్స్ వాడినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు అప్పట్లో తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా మొయినాబాద్ లో నమోదైన కేసు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ, వ్యాపారవేత్తల్లో గుబులు పుట్టించింది. నాయకులు ప్రజలకు మార్గదర్శకులు కావాలి. కానీ డ్రగ్స్ కేసులో వాళ్లే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం ఆందోళన కలిగిస్తుంది. డ్రగ్స్ కేసులే కాదు, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లోనూ మన నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తున్నాం. రీసెంట్ గా జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అంతకుముందు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేశారు. ఈ లిస్ట్ లో టీడీపీ నేత ఖాదర్ బాషా, టీడీపీ ఎమ్మెల్యే నజీర్, గతంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఇలా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా ప్రజలకు ఇచ్చిన మాటను గాలి కొదిలేసి కేవలం జల్సాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి కేసులు బయటపడ్డప్పుడు ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. ప్రజలు కూడా మారాలి. ఓటుకి నోటు ఎక్స్పెక్ట్ చేయకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.